హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ద నానీ డైరీస్ అనే స్కార్లెట్ జాన్సన్ నటించినటువంటి మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ మనకు గ్రాడ్యుయేట్ అయినటువంటి అమెరికన్స్ వారి లైఫ్ లో జాబ్ ని తెచ్చుకోవడానికి ఎంత కష్టపడతారనే విషయాన్ని, అందులోనూ అమ్మాయిలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారనే విషయాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. మూవీ ఓపెనింగ్ సీన్ లో యానీ తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ తనకు జాబ్ రాకపోవడంతో తన ఫ్రెండ్ తో చాలా దిగులుగా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉండటంతో ఆ ఇంటర్వ్యూకి బయలుదేరి అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ ని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ హెచ్ఆర్ మాత్రం చాలా సింపుల్ గా యానీ యొక్క టాలెంట్ ని, అలానే తనను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడంతో యానీ తనకు జాబ్ దక్కకపోవడంతో ఫ్రస్ట్రేషన్ తో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇలా బాగా దిగులుగా ఉన్నటువంటి యానీ ఒకరోజు పార్క్ లో కూర్చొని ఉండగా అక్కడికి ఒక బాబు ఆటలాడుకుంటూ వెళ్లి నడి రోడ్డులో నిలబడతాడు. తనకు అప్పుడు ప్రమాదం జరుగుతూ ఉంటే యానీ తనను వెంటనే కాపాడి తనను దగ్గరికి తీసుకుంటుంది. అలా యానీ ఆ బాబు పేరు అడగ్గా తన పేరు పీటర్ అని చెబుతాడు. ఈ విధంగా యానీ పీటర్ ని కాపాడడంతో ఆ విషయాన్ని చూసినటువంటి పీటర్ మదర్ తన కొడుకుని చూసుకోవడానికి తనకు ఒక నానీ అవసరం ఉందని, తనకు ఆ జాబ్ ని ఇస్తూ ఉన్నానని విజిటింగ్ కార్డ్ ని ఇచ్చి జాబ్ లేనటువంటి యానీకి జాబ్ ని ఆఫర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో అక్కడ యానీకి అందరూ విజిటింగ్ కార్డులు ఇచ్చి నానీ పోస్ట్ కి తన దగ్గర జాయిన్ అవ్వమని అందరూ వారి విజిటింగ్ కార్డ్ ని ఇస్తూ ఉంటే అంతవరకు జాబ్ రాకుండా చాలా దిగులుగా ఉన్నటువంటి యానీ ఒకసారిగా జాబ్ రావడంతో జాబ్ వచ్చిన ఆనందంలో గొడుగును పట్టి గాల్లో తేలిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో పీటర్ మదర్ ని కలిసినటువంటి యానీకి తాను చేయాల్సిన వర్క్ గురించి తెలియడంతో తను తన ఫ్రెండ్ రూమ్ నుంచి వారి ఇంటికి షిఫ్ట్ అవ్వాలని తన ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి పీటర్ ఇంటికి వెళ్తుంది. అక్కడ పీటర్ ఇల్లు బాగా రిచ్ గా ఉండటంతో పీటర్ మదర్ నానీ ఎలా ఉండాలనే విషయాన్ని ఒక లెటర్ లో రాస్తుంది. ఆ లెటర్ చదువుతూ ఉన్నటువంటి యానీ అదే రూమ్ లో బాత్ లో స్నానం చేస్తూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి పీటర్ మదర్ ఈ ఇల్లు తనకు ఇచ్చినది కాదని, యాక్చువల్ గా తనకు ఇచ్చినటువంటి ఒక చిన్న రూమ్ ని చూపిస్తుంది. అంత పెద్ద ఇంట్లో తనకు చిన్న రూమ్ ఇవ్వడంతో యానీ సాడ్ గా ఉంటుంది. కానీ తనకు జాబ్ దొరకడంతో ఆ జాబ్ లో ఫస్ట్ డే యానీ సంతోషంగా పీటర్ ని రిసీవ్ చేసుకోవడానికి స్కూల్ కి వెళ్ళగా పీటర్ యానీ అంటే తనకు నచ్చలేదని యానీని అక్కడే వదిలేసి యానీ అరుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి ఇంటికి పారిపోతాడు. దాంతో యానీ పీటర్ వెనకే తనకు స్కూల్ బ్యాగ్ ని తెస్తూ తన ఇంటికి లిఫ్ట్ లో వెళ్తుంది. కానీ పీటర్ యానీ తనకు నచ్చకపోవడంతో తన ఫ్యాన్ ని విప్పేసి అక్కడి నుంచి పీటర్ ఇంటి లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటాడు. మరోవైపు యానీ పీటర్ క్యారీయింగ్ వెహికల్ ని అక్కడే పెట్టేయడంతో జాన్ ఆ వెహికల్ ని వారికి ఇవ్వడానికి పీటర్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆ ఇంటి డోర్ ముందు పీటర్ తో గొడవ పడుతూ ఉన్నటువంటి యానీని చూసి షాక్ లో ఉంటాడు. యానీ కూడా పీటర్ గొడవ చేస్తూ ఉండటంతో తన ప్యాంట్ ను కూడా ఎగేసుకోకుండా తన వెనక వచ్చినటువంటి జాన్ ని చూసి షాక్ అయ్యి పీటర్ డోర్ లాక్ చేసుకున్నాడని తనకు ఎలాగైనా హెల్ప్ చేయమని చెప్పడంతో జాన్ పీటర్ పక్కింట్లోనే ఉండటంతో పీటర్ ని ప్రేమగా పిలిచి పీటర్ కి యానీ గురించి మంచిగా చెప్పి తనను ఎక్కువ హింసించకూడదని చెబుతాడు. కానీ పీటర్ మాత్రం యానీ తనకు చదువు చెప్పాలని ఎంత ట్రై చేసినా పీటర్ యానీతో గొడవ పడుతూనే ఉంటాడు. తర్వాత ఫుడ్ కూడా యానీకి ఎలా చేయాలో ప్రిపేర్ చేయడం తెలియకపోయినప్పటికీ బుక్ చూసి ప్రిపేర్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా పీటర్ యానీతో గొడవ పడుతూ బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇలా రోజు అల్లరిగా పీటర్ కి యానీకి మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు పీటర్ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండటంతో పీటర్ తో పాటు యానీ ఫ్యాన్సీగా డ్రెస్ వేసుకుని పీటర్ తో పాటు స్కూల్ కు బయలుదేరుతుంది. ఇలా పీటర్ స్కూల్ కు వెళ్తూ ఉన్నటువంటి యానీ ఫ్యాన్సీ డ్రెస్ లో ఉండటంతో తనను లిఫ్ట్ లో చూసినటువంటి జాన్ పీటర్ కి చాలా మంది నానీలు వచ్చారని, వారు ఎవరు పీటర్ అల్లరిని తగ్గించలేకపోవడంతో వారు వెళ్లిపోయారని, ఇప్పుడు పీటర్ దగ్గరికి వచ్చి యానీ ఇబ్బంది పడుతూ ఉంటే తనను చూసి జాలిగా నవ్వుతూ ఉంటాడు. కానీ యానీ అదేమీ పట్టించుకోకుండా పీటర్ తో పాటు తన ఫాదర్ ని పిలవడానికి తన ఫాదర్ ఆఫీసుకు వెళ్తుంది. తన ఆఫీస్ లో అప్పటికే తన సెక్రటరీతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అది చూసినటువంటి యానీ పీటర్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ పీటర్ ఫాదర్ కి ఈ రోజు తన స్కూల్ కి తాను రావాలని చెప్పి వెళ్లిపోతూ ఉంటుంది. ఇంతలో తనకు ఎదురుగా వచ్చినటువంటి పీటర్ మదర్ కి తన హస్బెండ్ తన సెక్రటరీతో ఏం చేశాడనే విషయం అర్థమై దిగులుగా ఇంటికి వెళ్లిపోతుంది. నెక్స్ట్ ఇంట్లో ఉన్నటువంటి పీటర్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. దాంతో పీటర్ కూడా చాలా దిగులుగా ఉంటాడు. దాంతో పీటర్ ని కూల్ చేసి యానీ బయటకు వెళ్తూ ఉండగా పీటర్ మదర్ బాధపడుతూ
తన రూమ్ లోకి వెళ్తుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ పీటర్ మదర్ చాలా సంతోషంగా ఒక ఫ్యాన్సీ డ్రెస్ ను వేసుకుని అందంగా ముస్తాబయ్యి యానీని తన కొడుకును చూసుకోమని చెప్పి తన హస్బెండ్ బయట ట్రిప్ కు వెళ్తున్నామని చెప్పి యానీని పీటర్ ని బయటకు పంపించేస్తారు. అలా ఆ రోజంతా యానీ పీటర్ ఇద్దరు సరదాగా సమయాన్ని గడుపుతూ మ్యూజియం కి పార్కులకి తిరుగుతూ ఉంటారు. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చినటువంటి యానీ పీటర్ తో ఆడుకుంటూ ఉండగా అప్పుడే ఇంటికి వచ్చినటువంటి పీటర్ మదర్ షాపింగ్ కి వెళ్లి తనకు కావాల్సినటువంటి ఖరీదైన దుస్తులను ఇతర వస్తువులను తీసుకుని ఇంటికి వస్తుంది. అప్పుడు యానీకి ఇలా డబ్బులున్న హస్బెండ్ తాను చేసిన తప్పును తన భార్య తప్పు పట్టకుండా ఉండటానికి తనకు ఖరీదైన షాపింగ్ ఇప్పిస్తాడని అర్థం చేసుకుని సైలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ డే పేరెంట్స్ మీటింగ్ ఉండటంతో పీటర్ మదర్ పీటర్ స్కూల్ కి వెళ్తుంది. అక్కడ స్టూడెంట్స్ కి నానీగా ఉన్న వారిని అందరినీ కూర్చోపెట్టి వారి ఓనర్స్ తో మాట్లాడమని వారి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పమని చెప్పడంతో అందరూ సైలెంట్ గా ఉంటారు. అప్పుడు యానీ తమ ఓనర్ వారికి కావాల్సినప్పుడు లీవ్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పడంతో అక్కడున్న పేరెంట్స్ అందరూ షాక్ లో ఉండి పీటర్ మదర్ వైపు చూస్తారు. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వెళ్తూ ఉన్నటువంటి పీటర్ మదర్ చాలా కోపంగా ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి యానీ కూడా సైలెంట్ గా ఉంటుంది. వారు ఇంటికి రీచ్ అవ్వగానే పీటర్ మదర్ పీటర్ ని తన దగ్గరికి తీసుకుని యానీకి కావాల్సిన లీవ్ ను తాను ఎన్ని రోజులైనా తీసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పడంతో యానీ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి తనకు ఒక్కరోజు కూడా లీవ్ దొరకట్లేదని ఆ జాబ్ చేయడం చాలా బాధగా ఉందని కానీ ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ లో ఆ జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇలా యానీ బాధపడుతూ ఉంటే అదే రెస్టారెంట్ లో ఉన్నటువంటి జాన్ గమనిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే యాజ్ యూజువల్ గా యానీ పీటర్ ని కేరింగ్ గా చూసుకుంటూ తనతో పాటు సమయాన్ని సరదాగా గడుపుతూ ఉంటుంది. నెక్స్ట్ డే పీటర్ బర్త్డే కావడంతో వారందరూ పీటర్ బర్త్డే ని గ్రాండ్ గా చేయాలని చూస్తారు. కానీ పీటర్ ఫాదర్ రాకపోవడంతో ఆ బర్త్డే డిస్టర్బ్ అవుతుంది. దాంతో పీటర్ మదర్ కి తన ఫాదర్ కి మళ్ళీ గొడవ అవుతుంది. అదే రోజు నైట్ రిలాక్సేషన్ కోసం యానీ బయటకు వెళ్ళగా అక్కడ జాన్ తనను చూసి తనకు నచ్చకపోయినా ఇలాంటి జాబ్ ఎందుకు చేస్తూ ఉన్నావని అడిగి తనకు నచ్చే జాబ్ చేయమని తనను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇలా తనను ఎంకరేజ్ చేస్తూ తనతో పాజిటివ్ గా మాట్లాడుతూ ఉన్నటువంటి జాన్ ని యానీ కూడా ఇష్టపడుతుంది. ఇలా వారిద్దరూ మొదటిసారిగా యానీ రూమ్ లో ఒకటవుతారు. నెక్స్ట్ సీన్ లో పార్క్ లో కూర్చున్నటువంటి యానీ ఇప్పుడు తాను చేస్తున్న జాబ్ ని మానేయాలా లేదా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తాను మానేస్తే ఇప్పటికే తన ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కారణంగా పీటర్ తన కెరీర్ ని కోల్పోతాడని పీటర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళినటువంటి యానీకి పీటర్ మదర్ తన హస్బెండ్ తనని ఈ రోజు బయటకు తీసుకుని వెళ్ళడానికి వస్తూ ఉన్నాడని చాలా అందంగా ముస్తాబవుతూ కనిపిస్తుంది. కానీ పీటర్ ఫాదర్ మాత్రం యానీకి కాల్ చేసి ఈ రోజు తాను రావట్లేదని ఆ విషయాన్ని పీటర్ మదర్ కి చెప్పమని చెప్పడంతో యానీ ఆ విషయం చెప్పగానే పీటర్ మదర్ చాలా డల్ గా ఉంటుంది. దాంతో పీటర్ మదర్ రూమ్ లోకి వెళ్లి తన మేకప్ ని రిమూవ్ చేసి తన లగేజ్ ని సర్దుకుని అక్కడి నుంచి కార్ లో వెళ్తూ ఉండగా తన దగ్గరకు వచ్చినటువంటి పీటర్ ని తను కొన్ని రోజుల్లో వచ్చేస్తానని చెప్పి పీటర్ ని యానీకి అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత పీటర్ తన మదర్ తనని వదిలేసి వెళ్లిపోవడంతో ఫీవర్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు యానీ ఏం చేయాలో తెలియక తన ఫ్రెండ్ కాల్ చేయగా అప్పుడు తన ఫ్రెండ్ ఇలాంటి సమయంలో పీటర్ కి నర్స్ చాలా అవసరమని యానీ యొక్క మదర్ నర్స్ కావడంతో వెంటనే తన హెల్ప్ తీసుకోమని తనకు సజెస్ట్ చేస్తుంది. దాంతో యానీ తన మదర్ ను తన ఇంటికి పిలిచి పీటర్ కండిషన్ ని చెప్పడంతో యానీ మదర్ పీటర్ ని కేరింగ్ గా చూసుకుంటూ తనకు ట్రీట్మెంట్ ఇస్తుంది. తర్వాత యానీ ఒక నానీగా వర్క్ చేస్తూ ఉండటంతో ఇలా బాధపడుతూ టౌన్ లో ఉండాల్సిన అవసరం లేదని తన దగ్గరికి వచ్చేయమని యానీకి చెబుతూ ఉంటుంది. ఇంతలో పీటర్ ని వెతుక్కుంటూ తన మదర్ తన ఇంటికి రావడంతో పీటర్ మదర్ యానీని చిన్న చూపు చేసి మాట్లాడుతూ ఉండటం చూసి తట్టుకోలేకపోయినటువంటి యానీ మదర్ తను కంప్లీట్ గా జాబ్ మానేసి తన దగ్గరికి వచ్చేలా ఉంటే తనకు మరొకసారి కాల్ చేయమని లేదంటే తనకు కాల్ చేయొద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి యానీ జాన్ తో కలిసి ఆ రోజు నైట్ ని సరదాగా గడుపుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పీటర్ మదర్ తన ఫాదర్ తో కలిసి ట్రైన్ లో యానీని పీటర్ ని తీసుకుని ఒక ఐలాండ్ కి వెళ్తారు. అప్పుడు యానీకి పీటర్ మదర్ తనతో గొడవ పడడం వలనే పీటర్ ఫాదర్ వారిని వెకేషన్ కి తీసుకువచ్చాడని అర్థం చేసుకుని ఆ వెకేషన్ లో పీటర్ కావాల్సిన అన్ని వసతులను యానీ సమకూరుస్తూ పీటర్ ని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా బీచ్ లో అందరితో పాటు పీటర్ సంతోషంగా ఉన్నప్పటికీ చివరికి యానీ దగ్గరికి వచ్చి యానీ అంటే తనకు చాలా ఇష్టమని తన దగ్గరే పడుకుంటాడు. అందుకు యానీ కూడా ఎమోషనల్ అయ్యి పీటర్ అంటే తనకు కూడా ఇష్టమని చెబుతుంది. నెక్స్ట్ డే యానీ పీటర్ కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేస్తూ ఉండగా తన దగ్గరికి వచ్చినటువంటి పీటర్ ఫాదర్ యానీని చూసి ఇంత అందంగా ఉన్న తన లాంటి డబ్బున్న వ్యక్తి దగ్గర ఇన్ని రోజులు ఉన్నప్పటికీ తన బెడ్ పైకి ఎందుకు రాలేదని యానీని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ యానీ మాత్రం రిఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చినటువంటి పీటర్ మదర్ అది చూసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. దాంతో యానీ ఫ్రస్ట్రేట్ అయ్యి అదే విషయాన్ని తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి తన తప్పు లేకపోయినా
పీటర్ మదర్ తననే తప్పుగా చూస్తోందని ఇక ఆ జాబ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఇంటికి రావడంతో అప్పటికే పీటర్ మదర్ తన లగేజ్ ని సర్ది ఇక ఆ దీవి నుంచి యానీని వెళ్ళిపోమని, అలానే తన నాని జాబ్ కూడా లేదని, తన సెటిల్మెంట్ డబ్బులు తనకు వచ్చి చేరుతాయని చెబుతుంది. అప్పుడు యానీ అసలు తన తప్పేమీ లేదని చెప్పినప్పటికీ పీటర్ మదర్ పట్టించుకోకుండా యానీని అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటుంది. ఇంతలో పీటర్ తన గ్రాండ్ మదర్ తో ఆడుకుంటూ ఉండగా యానీ వెళ్ళిపోతూ ఉండటం చూసి యానీ వెనకాలే వెళ్తూ యానీని వెళ్ళొద్దని అరుస్తూ ఉంటాడు. ఇలా పీటర్ అరుస్తూ ఉండటంతో యానీ పీటర్ ని వదిలేసి వెళ్తూ ఉన్నందుకు బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చినటువంటి యానీ పీటర్ మదర్ తన రూమ్ లో సీక్రెట్ గా టెడ్డీ బేర్ లో పెట్టినటువంటి కెమెరా వైపు చూస్తూ తనతో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత సీన్ కట్ అయ్యి ఇప్పుడు పీటర్ దగ్గరికి కొత్త నాని వస్తుంది. కానీ పీటర్ వారిని కూడా అలానే సతాయిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో పీటర్ స్కూల్లో నానీస్ ఎలా ఉంటారని వారి ఓనర్స్ అరేంజ్ చేసినటువంటి సీసీ కెమెరాని వీడియోస్ ని ప్లే చేసి నానీస్ ఎలా ఉంటారనే విషయాన్ని గురించి అక్కడున్న స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు యానీ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో పీటర్ మదర్ తన రూమ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా యొక్క ఫుటేజ్ ని ఆ వీడియోలో ప్లే చేసి యానీ గురించి తప్పుగా చెబుతూ ఉంటుంది. కానీ ఆ వీడియోలో యానీ ఆ కెమెరా అక్కడ ఉన్న విషయం తనకు తెలుసని, ఇలా తన ప్రైవేట్ లైఫ్ ని వారందరూ చూస్తూ ఉన్నందుకు వారినందరినీ తప్పుపడుతూ పీటర్ చాలా మంచివాడని, అలాంటి పిల్లాడి కెరియర్ పాడైపోవడం ఇష్టం లేదని, అందుకే తనకు నచ్చకపోయినా ఇన్ని రోజులు తన దగ్గర ఉన్నా అని అక్కడున్న మదర్స్ అందరికీ వారి పిల్లాడిని ఎలా చూసుకోవాలని చెప్పి పీటర్ తన తల్లి తన దగ్గర లేనప్పుడు ఎలా బాధపడ్డాడనే విషయాన్ని గురించి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఫైనల్ గా యానీ పీటర్ మదర్ చాలా ధైర్యమైన అమ్మాయి అని, అలాంటి అమ్మాయి కేవలం డబ్బుల కోసమే, అలానే తన హస్బెండ్ ఇచ్చే షాపింగ్ గిఫ్ట్ల కోసం తన కొడుకు యొక్క జీవితాన్ని నాశనం చేయకుండా తన కొడుకుతో ప్రేమగా మాట్లాడుతూ ఒంటరిగానైనా చాలా ధైర్యంగా సామాన్యమైన జీవితాన్ని గడపమని సలహా ఇవ్వడంతో నానీలు అందరూ అలా చెడ్డగా ఉండరని, అందరూ మంచిగా ఉంటారని అక్కడున్న పేరెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు యానీని తప్పుగా అనుకున్నందుకు పీటర్ మదర్ కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో యానీని వెతుక్కుంటూ అక్కడికి వచ్చినటువంటి జాన్ పీటర్ మదర్ తనకు ఇచ్చినటువంటి లెటర్ ని యానీకి ఇస్తాడు. ఆ లెటర్ ని చదివినటువంటి యానీ ఇప్పుడు పీటర్ ని తనే చూసుకుంటూ ఉన్నా అని, అలానే తాను చెప్పిన విధంగా తన హస్బెండ్ కు దూరంగా వచ్చి సింగిల్ మదర్ గా పీటర్ తో చాలా సంతోషంగా ఉన్నా అని, ఇప్పుడు పీటర్ తనను తప్ప ఆయన కూడా తలుచుకోలేనంత దగ్గరగా పీటర్ కి తాను దగ్గరయ్యా అని చెప్పి ఇలా తాను చేసిన తప్పును తనకు తెలియజేసినందుకు యానీకి థ్యాంక్స్ చెప్తూ ఆ లెటర్ రాసి ఉంటుంది. తర్వాత జాన్ జాబ్ లేకపోయినా యానీని తాను ప్రేమిస్తూ ఉంటా అని, వారిద్దరూ జాబ్ తెచ్చుకున్న తర్వాతే వారి పెళ్లి గురించి మాట్లాడుకుందామని, అంతవరకు వారి ప్రేమ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని చెప్పడంతో యానీ జాన్ తో తన లవ్ లైఫ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇలా జాబ్ లేకపోయినా యానీ తన ఇన్కమ్ తనకు అవసరం లేదని, దానికోసం తన ప్రయత్నాలు తాను కంటిన్యూ చేస్తూ ఉంటా అని, ఇదే తన కథని ఫైనల్ గా యానీ తన కథ గురించి చెబుతూ తనకు ఇప్పటికీ అందనటువంటి ఆ జాబ్ గురించి ఆలోచిస్తూ తను ఉన్నటువంటి టౌన్ లో తన లైఫ్ ఎలా ఉండబోతుందని ఊహించుకుంటూ ఉండటంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది.